చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేదు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం.